హక్కులను నేర్పించిన పూలే బొమ్మ పెట్టాలి. చేతులు కట్టుకొని కూర్చుంటే పెడతారా? పిడికిలెత్తాలి, గట్టిగా పిడికిలెత్తాలి. జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై కవితక్క, జై కవితక్క, జై బీసీ, జై బీసీ. బీసీ ఉద్యమం కోసం కవితక్క నడుం గట్టి కదులుతుంది. అక్క వెంట ప్రజా కళా వేదికతోని కళాకారులం మేము కూడా కదులుతున్నాం. అదే క్రమంలో చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా అనే బీసీ ఉద్యమ పాటను రూపొందించడం జరిగింది. అందులో నేను, సందీప్, ఇంకొక 5 మంది, మల్లిక్ తేజ, సుమన్, మధు, ఇట్లా 8 మంది కళాకారులం పాట పాడడం జరిగింది. అదే పాట అది రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఒకరు మాట్లాడిన తర్వాత ఆ పాట పాడతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళన్నా, ఆడ కుర్చీలలో కూర్చున్న వాళ్ళంతా కనిపిస్తున్నారా? నేను ఒక్కసారి చేతులు ఎత్తరికి ఇట్లా పిడికిలెత్తాలి. జై బీసీ, జై బీసీ. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని తలుచుకునే లక్ష్యంతో నడవరా, రాజ్యాధికారంకై, రాజ్యాధికారంకై కదం తొక్కరా బీసీ. కదం తొక్కాలా వద్దా? తొక్కాలని నిలబడాలి ఒకసారి గట్టిగా. అరే చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు
ఒక్క ముక్కని అర్థమైందా మీకు? అర్థం కాలే కదా? ఏం చెప్తున్నాం అంటే, ప్రత్యేకించి కవితక్క ఈ పాట రాస్తున్నప్పుడు కూర్చోబెట్టుకొని అన్న ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి అని గట్టిగా చెప్పిన పదం అన్న. అందుకని నేను సౌండ్ ఆపి చెప్తున్నా. చైతన్యం రావాలే, చెల్లో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే. అడగాలవద్దా? అందుకే చైతన్యం రావాలే, చెలో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే. పువ్వలే విస్తరించి ముప్పెనలా చూపాలి, పువ్వలే విస్తరించి ముప్పెనలా చూపాలి, పులవలే శబ్దముపై తరువులేసి కదలాలి, పులవలే శబ్దముపై తరువులేసి కదలాలి, పులవలే ఉరిమి చూడు మనకి పోటీ రాజ్యం, పులవలే ఉరిమి చూడు మనకి పోటీ రాజ్యం, అనువలే చెలరేగు సాధించగా మన రాజ్యం, అనువలే చెలరేగు సాధించగా మన రాజ్యం, ఈ స్వతంత్ర భారత మీరందరూ ఈ చైతన్యం రావాలని పాడుతుంటే వినాలని ఉందన్న నాకు. అందరూ పాడాలి, చైతన్యం రావాలి అన్న. దాని తర్వాత ఏం రావాలి? చెలో అడుగులు వేయాలి. నేను చైతన్యం రావాలంటే మీరు చెలో అడుగులు వేయాలి. నేను ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలంటే మనం ఎంతో మనకంత వాటా కావాలని అడగాలి. చైతన్యం రావాలి, ఈడ పుట్టిన పోరు మనమెంతో మనకంత వాటానే అడగాలి. చైతన్యం రావాలి, అడుగులేయాలి, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి, మనమెంతో మనకంత వాటానే అడగాలి, మనమెంతో మనకంత వాటానే అడగాలి, మనమెంతో మనకంత వాటానే అడగాలి, మనమెంతో మనకంత వాటానే అడగాలి, మనమెంతో మనకంత వాటానే అడగాలి. ఆ అడగడంలో భాగమే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడం కోసం ఇక్కడ కూర్చున్నాం. అందరూ ఒక్కసారి జై పూలే, జై పూలే. థ్యాంక్ యూ.